హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మళ్ళీ కుకింగ్ వీడియోకొచ్చేసాను. ఏంటంటే నాకు చాలా ఆరోగ్యం బాలేక వారం రోజులు వీడియో పెట్టలేను. వారం రోజుల పైనే అయిపోయింది. అసలు హాస్పిటల్‌కెళ్ళొచ్చాను. కోల్డ్, తలనొప్పి, చాలా విపరీతంగా జ్వరము. అందుకే లేసి వీడియో చేయలేకపోయాను. లేసి లేచి లేవగానే అందరికి ఏమేమో తినాలనిపిస్తే నాకెందుకో కాకరకాయ తినాలనిపించింది ఫ్రై. కాకరకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకే ఎళ్ళి ఒక అర్ధ కిలో కాకరకాయలు తీసుకొచ్చాను ఫ్రై చేద్దామనేసి. చూడండి కట్ చేస్తున్నాను. కాకరకాయలు కట్ చేస్తూ మాట్లాడుకుందాం రండి. కాకరకాయలు రౌండ్గా కట్ చేయాలి ఫ్రైకి. రౌండ్గా కట్ చేసేసి ఎలా ఇత్తులు తీసుకోవాలనేది చూపిస్తాను. విత్తనాలు తీసేసి చేస్తేనే కాకరకాయ ఫ్రై చాలా టేస్ట్గా అవుతుంది. పదండి విత్తనాలు తీయడం ఎలా అనేది చూపిస్తాను రండి. ఒక ప్లేట్ తీసుకొని విత్తనాలు ఇట్లా ఓపెన్ చేసేసుకొని తీసేసుకోవాలి లోపల నుండి. చూడండి క్లియర్గా కనిపిస్తుందా లేదా చూడండి. ఇట్లా తీసేసుకోవాలి. వైట్గా ఉన్నది ఉంచుకోవాలి. విత్తనాలు ఉంటే మాత్రం తీసుకోవాలి. కొన్నిట్లో 1, 2 వస్తాయి, కొన్నిట్లో చాలా వస్తాయి. ఇట్లా నీట్గా విత్తనాలు తీసేసుకోవాలి. అప్పుడే కాకరకాయ ఫ్రై నీట్గా వస్తుంది, చాలా టేస్ట్గా వస్తుంది. విత్తనాలు ఉన్నాయి అనుకో గట్టిగా విత్తనాలు నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ ఉండదు అనమాట. ఇట్లా విత్తనాలు తీసేసుకొని నీట్గా పక్కకు పెట్టుకోవాలి. కాకరకాయలు ఫస్టే కడుక్కోవాలన్నమాట. నేను కడిగింది వీడియోలో చూపించలేదు కాబట్టి ఫస్టే కడిగేసి బట్టతో తుడిచేసుకోవాలి. తర్వాత మనం కటింగ్ చేసుకోవాలి కాకరకాయలని. ఎప్పుడు కూడా కాకరకాయలని కట్ చేసిన తర్వాత కడగొద్దు, ముందే కడిగేసుకోవాలి. చూడండి ఇట్లా ఒలుసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇట్లా నీట్గా ఒలుసుకోవాలి. నీట్గా ఒలుసుకుంటే మనకు ఫ్రై చేసేటప్పుడు చాలా మంచిగా వస్తుంది కాకరకాయలో కూర. చాలా ఆరోగ్యం బాగాలేకుండా అందుకే వీడియో పెట్టడం నా వల్ల కాలేదు. ఆల్రెడీ వీడియో తీసాను, దీంట్లో ఉన్నది కానీ వీడియో అప్లోడ్ చేయడం కాలేదు, ఎడిట్ చేయడం కాలేదు కాబట్టి ఎడిట్ చేయలేకపోయాను. చూడండి ఇట్లా విత్తనాలని నీట్గా తీసేసుకోవాలి. ఎంతమంది కాకరకాయ ఇష్టమో చెప్పండి. అలాగే నాకైతే కాకరకాయ అంటే విపరీతంగా ఇష్టం. నాకు కాదు మా పిల్లలకు కూడా అంతే ఇష్టము. అందరి ఇళ్ళలో పిల్లలు కాకరకాయ కూర ఇష్టపడరు, కానీ మా ఇంట్లో కూడా కూర ఇష్టపడరు, కానీ కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టపడతారు పిల్లలు. ఇట్లా నీట్గా విత్తనాలు తీసుకొని చేసుకుంటేనే అద్భుతంగా వస్తుంది. అందుకే నేను చేసే కాకరకాయ ఫ్రై పిల్లలు ఇష్టపడతారు. విత్తనాలు తీసేసి చేస్తాను కాబట్టి విత్తనాలు తగలే నోటికి. చేదు ఉండదని కాదు, 30% చేదు ఉంటుంది కాకరకాయ కూర. అయినా మా పిల్లలు ఇష్టపడతారు కాకరకాయ కూర అంటే. ఇట్లా విత్తనాలన్నీ నీట్గా తీసేసుకోవాలి. కాకరకాయ కూర కావాల్సింది మిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఆవాలు, జీలకర్ర, నూనె, అలాగే పసుపు, కరివేపాకు, కొత్తిమీర, ఇన్ని ఐటమ్స్ కావాలి. చూపిస్తాను ఎలా కట్ చేసుకున్నాను అనేసి. అల్లం వెల్లిగడ్డ పేస్టు అయిపోయింది, ఉలవడం అయిపోయింది. రండి ఇప్పుడు ఇంకేం కావాలో చూసుకుందాం. రండి ఉల్లిగడ్డలు, మిరపకాయలు కట్ చేసేసుకున్నాము. కడిగి పెట్టేసుకున్నాను అనమాట. కడిగి పెట్టేసుకొని వీడియో రెడీ చేసుకున్నాను. ఉల్లిగడ్డలు, మిరపకాయలు కట్ చేస్తున్నాను. తొందరగా కట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా పని ఉంది వీడియో అయిపోయిన తర్వాత. అందుకే అర్జెంటుగా కట్ చేస్తున్నాను. ఎడిట్ చేసింది కాదు, కట్ చేస్తున్నదే అర్జెంటుగా ఫాస్ట్గా. ఎందుకంటే వీడియో అయిపోయిన తర్వాత చాలా పని ఉంది నాకు. వారం రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేక ఎక్కడ చూడండి ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కట్ అయిపోయింది. కట్ అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ కొంచెం సన్నగా కట్ చేసుకొని చిన్న రోటి తీసుకొని దంచుతూ ఉన్నాను, వేసి ఉంచుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసుకొని మిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసేసుకున్నాను తాలింపుకి. ఉల్లిగడ్డలు, మిరపకాయలు కొంచెం వేగుతున్నప్పుడు మంచిగా వేగిన తర్వాత, అంటే ఎక్కువ వేగద్దు, ఒక 20% వేగాలంటే. ఒక 20% వేగిన తర్వాత
వేరే కూరలో అయితే ఎక్కువగా వేగాలి, కాకరకాయ ఫ్రైలో మాత్రం 20% వేగాలి. వేగిన తర్వాత పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసేసుకొని అలాగే కొంచెం ఇట్లా అనుకొని తర్వాత కాకరకాయలు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక కలుపుతూనే ఉండాలి. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టకుండా కలుపుకోవాలి. మూత పెట్టుకున్నా పర్వాలేదు, కాకరకాయ ఫ్రైకి ఏం కాదు. మూత పెట్టుకొని వేయించినా పర్వాలేదు, మూత తీసేసి వేయించినా పర్వాలేదు. బెండకాయ ఫ్రైలా కాదు కాకరకాయ ఫ్రై. మూత పెట్టినా ప్రాబ్లం లేదు, మూత తీసిన ప్రాబ్లం లేదు. కానీ మూత తీసి వెంచితే కొంచెం మంచిగా వెంగుతాయి అనేసి నేను మూత ఒక్కొక్కసారి పెడతాను, ఒక్కొక్కసారి పెట్టను. ఇప్పుడు ఫ్రై కావడానికి వదిలేద్దాం. చూడండి, ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డ దంచుకుంటున్నాను. కొంచెం చిన్న కట్ చేసి వేసుకున్నాను అనమాట. నాకు ఫ్రెష్గా దంచేస్తేనే ఇష్టం ఉంటుంది, ప్యాకెట్లో వాడితే ఇష్టం ఉండదు. అలాగే ఒకటేసారి రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా నాకు ఇష్టం ఉండదు అనమాట. నేను ఫ్రెష్గా అప్పటిదప్పుడు దంచుకుంటాను కొంచెము, అప్పుడే నాకు టేస్ట్ ఇష్టం అవుతుంది. చూడండి దంచుతున్నాను. చూడండి ఇక్కడ కాకరకాయలు ఫ్రై అవుతున్నాయి. చూడండి 80% ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొత్తిమీర అలాగే కరివేపాకు వేసేసుకొని, అలాగే ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ వేసేసుకొని ఇంకో రౌండ్ కలుపుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. మన టేస్ట్కి ఎంత కావాలో అంత చూసుకొని ఉప్పు వేసుకోవాలి. కారం పొడి వేసుకోవద్దు, కారం పొడి వేసుకుంటే ఘాటు వస్తుంది కాబట్టి కారం పొడి వాడొద్దు. ఫ్రైలలో ఎక్కువగా మిరపకాయలు వాడతాం కదా, అవే మన టేస్ట్ ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలి. ఉప్పు వేసాను చూడండి, టేస్ట్కి ఎంత కావాలో అంత. మీరు కారం పొడి వేస్తే ఘాటు వస్తుంది అన్నమాట ఫ్రై చేసేటప్పుడు, అందుకే కారం పొడి ఎక్కువగా వాడకూడదు. ఒకసారి కలిపేసుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫ్రైలు చేస్తే నాన్ స్టిక్లోనే చేయండి, అప్పుడే ఫ్రైలు మంచిగా వస్తాయి అన్నమాట. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఇట్లా బ్లాక్ కావాలి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది. ఇప్పుడు ఒక ప్లేట్కి వేసేసుకుందాం రండి. అయితే కాకరకాయ ఫ్రై అయితే మేము చపాతీతో దోశతో కూడా తింటాము. అలాగే ఒక ప్లేట్లో కాకరకాయ ఫ్రైని వేసుకొని మీద నుండి నిమ్మకాయ పిండుకొని అలాగే కూడా తినేస్తాము. లేకుంటే పప్పుచారుతో అన్నంతో కలుపుకొని తింటాము. ఇట్లా కాకరకాయ ఫ్రైని చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ తింటాము, చాలా బాగుంటుంది. చూడండి ఇట్లా ప్లేట్ తీసేసుకొని నేనైతే స్టార్ట్ చేసేసిన తినడము, అంత ఇష్టము. మాత్రం నచ్చకున్నా లైక్ చేసి వెళ్ళండి, లేకుంటే నేను వదలను. కాకరకాయ ఫ్రై తీసుకొని మీ ఇంటికి వచ్చేస్తాను.